హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. నీవు ఎవరి కోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీ వారు కారు. మీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు కదా. గుర్తుపెట్టుకో, తొక్కి బ్రతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. నిజమే కదండి. ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక అలాగే ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం మంచిది కాదంటారా? అలాగే పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలివాన ఎలాగైతే కూల్చేస్తాయో అలాగే గాలి మాటలు నిండు సంసారాలను నిలువున కూల్చేస్తాయి. నిజమే కదండి. చీకటిని చీదరించుకోకు. కొన్ని ఆలోచనలు అలాగే ఆవేశాలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే. అలాగే అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం గెలుస్తావు. గుర్తుపెట్టుకోండి. అలాగే కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే మన విజ్ఞత అవుతుంది. నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తూ ఉంటారు. కానీ నీ మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. జీవితాంతం అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతూ ఉండడమే జీవితం అంటే. నిజమే కదండి. అలాగే జీవిస్తే సింహంలా జీవించాలి. ఎందుకంటే నోరు లేని మేకను బలిస్తారు కానీ గర్జించే సింహాన్ని కాదు కదా. ముగింపు తెలిసిన కథకి, ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు. అయితే బంధాలను కలిపేది మాటే, ఆ బంధాలను తెంచేది మాటే. ప్రాణం పోసేది మాటే, అలాగే ఆ ప్రాణం తీసేది కూడా మాటే. గాయాలను చేసేది మాటే, మాన్పేది మాటే. మాయ నిన్ను గెలిపిస్తుంది, మాట నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ఆలోచించి మాట్లాడండి. అడగడం చేతకానప్పుడు ఆశపడకు, అలాగే ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. అలాగే విలువను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే పని ఉంటే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరిపోయాక తగిలేసే రకం ఇది నేటి మనిషి యొక్క లోకం తీరు. ఇప్పటి సమాజం ఇలానే ఉంది. ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలు కోల్పోయినట్టే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అదే అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం. గుర్తుపెట్టుకోండి. ఆకలితో ఉన్న జంతువుతో కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు అస్సలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది అనేవారే కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు. నిజమే కదండి. అవసరానికి ఉపయోగపడని స్నేహాలు, ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా కూడా వ్యర్థమే. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అదే అబద్ధాలు చెబుతూ లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద సమూహమే ఉంటుంది. అందరూ నీ మాటే వింటారు. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి నచ్చట్లేదు అని అర్థం. నీ ధోరణి వల్ల వారి మనసు గాయపడింది అని అర్థం. నీ నుండి దూరంగా ఉండాలి అనుకుంటున్నారు. నీ వల్ల ఇంకెప్పుడు బాధపడకూడదు అని అనుకుంటున్నారు. మనిషిని గాయపరిచినా పర్వాలేదు కానీ మనసు మాత్రం ఎప్పుడూ గాయపరచకండి. మన అనుకునే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళేటప్పుడు పోనీ వదిలి వెళ్ళేవాళ్ళు మన వాళ్ళే కారు కదా. కొద్ది రోజులు గడిచాక నీవు ఒకరికి నచ్చట్లేదు అంటే వాళ్ళకి నీ అవసరం తీరిపోయి అయినా ఉండాలి, లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి.
నిజమే కదండి. అయితే బయట వాళ్ళకి వచ్చే సమయం అలాగే విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, కానీ దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. చెడు సమయం నడుస్తుంది అంటే బాధపడకండి, మీ విజయంతో దాని అహాన్ని అణిచివేయండి. అలాగే కోపం అనేది తెరలాంటిది, తీసేస్తే పోతుంది, కానీ బాధ గాయం లాంటిది. గాయం మానిన మచ్చ అలానే ఉంటుంది. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఓడినప్పుడు మాత్రం ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి. నిజమే కదండి. పని చేసేవారికి వాల్యూ ఇవ్వాలి అంటే చెవిని నింపేవారికి దూరంగా ఉండండి. ప్రతి వ్యక్తికి బాధ ఉంటుంది. కొందరు ఆ బాధని వారి బలంగా మార్చుకుంటే మరికొందరు బాధని భారం అనుకుని ప్రాణం తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకునేంత బాధ ఎవరికీ ఉండదు, కానీ మన ఆలోచనల్నే మనల్ని నడుపుతాయి. నిజమే కదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది మనిషికి దేవుడు ఇచ్చిన వరం కాబట్టి నిన్ను కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవ జీవిత రహస్యం. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మనుషులను సంపాదించడం అందరికీ చేత కాదు. నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. నిజమే కదండి. పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడండి. ఓడినా చివరికి వీరుడుగా మిగులుతారు. బురదలో దొర్లే పందితో పోరాడకండి. ఒంటి నిండా బురద తర్వాత దురద మాత్రమే మిగులుతుంది. గుర్తుపెట్టుకోండి, వర్షం కురిసి వెలిశాక ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొవ్వు పెరిగినట్లయితే గుండెపేట తప్పదు, నమ్మకం ఎక్కువైనట్లయితే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం. అదృష్టం బాగా ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవాన్ని చేసేస్తుంది. నిజమే కదండి. అలాగే నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏంటి అంటే మన మనసు బాధపడడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు అనే ఒక మాట చాలు. అసమర్థులే అవతలి మనిషిలో తప్పులు చూస్తూ ఉంటారు. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుంది అంటే మరో రూపంలో ఉన్న నీ బలహీనత కావచ్చు. పరిశీలించుకో. మరోసారి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే అని గుర్తుపెట్టుకో. అలాగే విలువలేని దుమ్ముకణం కూడా ఒక్కోసారి మన కంట్లో పడి మనల్ని విలవిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధపెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తమ లక్షణం. మూత మూసిన పాత్రలోకి ఎన్ని పాలు పోసినా లోపలికి వెళ్ళవు. అలాగే అహంకారంతో నిండిన మనిషి మెదడులోకి జ్ఞానం కూడా వెళ్ళదు. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసము, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాల గురించి ఏం సందేశాలు ఇవ్వబోతున్నారు, ఏ మంచి మాటలను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.